హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు నిఫ్టీ డే క్యాండిల్, తర్వాత బ్యాంక్ నిఫ్టీ డే క్యాండిల్, తర్వాత 15 మినిట్స్ 5 మినిట్స్ క్యాండిల్లో మార్కెట్ కండిషన్ ఎలా ఉంది, ఈరోజు ఓపెనింగ్ ఎక్కడైంది, క్లోజింగ్ ఎక్కడైంది అనేది మనం వివరంగా చూద్దాం. అదేవిధంగా మనకి ఎఫ్ఐఐ డేటా, ఓఐ డేటా, తర్వాత గ్లోబల్ మార్కెట్స్, ఆ సెల్లింగ్ ప్రెజర్స్ ఎలా ఉన్నాయి అనేది ఆ డేటా కూడా చూద్దాము. సో ఇప్పుడు ప్రస్తుతానికి నిఫ్టీ 50లో డే క్యాండిల్ చూసుకున్నట్టయితే ఇది మొన్నటిది. ఇది ఒక డోజీ క్యాండిలే, లాంగ్ విక్ ఉంది డౌన్ సైడ్. సో ఇది క్లియర్గా చూసుకుంటే డోజీ క్యాండిల్ సైడ్ వేజ్ మార్కెట్ నిన్నటిది. ఈరోజు ఇదేమో లాంగ్ బాడీ, సో ఇది నేరో బాడీ, ఇది కూడా నేరో బాడీ. సో మార్కెట్ పైన ఓపెన్ అయింది, కింద క్లోజ్ అయింది, అంటే సెల్లింగ్ ప్రెజర్ స్టార్ట్ అయింది. సో కానీ మార్కెట్ పైకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ నిన్న కూడా ఇది చూసుకున్నట్టయితే మార్కెట్ పైన ఓపెన్ అయింది, కింద క్లోజ్ అయింది, అంటే సెల్లింగ్ ప్రెజర్ స్టార్ట్ అయింది. కానీ హై లోలు మెయింటైన్ చేసింది. కానీ ఈ నిన్నటిది ఈరోజు సైడ్ వేజ్గానే ఉన్నాయి, ఒక రకంగా మూమెంట్ ఏం లేదు. సో అదేవిధంగా ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకున్నట్టయితే ఇది లాంగ్ బాడీ, ఇది నేరో బాడీ. కానీ నిన్నటిది మనం అబ్జర్వేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక లాంగ్ విక్ ఉంది. సో ఇదంతా ఇది డోజీ క్యాండిల్ టైపే, సైడ్ వేజ్గానే ఉంది మార్కెట్. తర్వాత ఈ బాడీ ఏరియాలో మొత్తం సైడ్ వేజ్గా ఉంది, మూమెంటం ఏం లేదు. సో ఈ బాడీ ఎక్కువ ఉంటే మూమెంటం ఎక్కువ అన్నట్టు, వాలటైలిటీ ఎక్కువ ఉన్నట్టు, మూమెంటం ఎక్కువ జరిగినట్టు. ఈ నేరో బాడీ ఉందంటే మూమెంటం ఎక్కువ లేనట్టు. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఇది నేరో బాడీయే. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మార్కెట్ ఓపెనింగ్ ఇక్కడే అయింది, ఓపెనింగ్ ఈజ్ ఈక్వల్ టు హై అయింది, తర్వాత లో ఉంది, క్లోజింగ్ ఉంది, కానీ హై లేదు, హై పైన లేదు. కాబట్టి ఇది సెల్లింగ్ ప్రెజర్ జనరేట్ అయినట్టు. సో ఇక్కడ కొద్దిగా క్లియర్గా చూసుకున్నట్టయితే మనకి క్యాండిల్ స్టిక్స్ చూసుకున్నట్టయితే మనకి ఓపెనింగ్ ఈజ్ ఈక్వల్ టు హై అని బ్యాంక్ నిఫ్టీలో ఫామ్ అయింది. అంటే దాని ఏంటంటే సెల్లింగ్ సిగ్నల్ జనరేట్ అయింది. కానీ దాని తర్వాత మార్కెట్ కంప్లీట్గా ఇక్కడ చూసుకున్నట్టయితే 15 మినిట్ క్యాండిల్లో చూసుకున్నట్టయితే మార్కెట్ ఈజ్ ఈక్వల్ టు హై ఉంది. సో తర్వాత ఇది 15 మినిట్స్లో డే క్యాండిల్లో ఇదే హై, తర్వాత ఇదే ఓపెనింగ్ అన్నట్టు. సో మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే నెక్స్ట్ నిఫ్టీలో కూడా 15 మినిట్స్ క్యాండిల్కి వెళ్ళామనుకో. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మార్కెట్ ఒక ఛానల్లో మార్కెట్ వెళ్ళింది, తర్వాత మొత్తం డౌన్ ట్రెండ్ సైడ్ వేజ్గానే ఉంది. సో సెల్లింగ్ ప్రెజర్ అయితే స్టార్ట్ అయింది. కానీ మార్కెట్ ఇంకా కొద్దిగా ఈరోజు ఎలా ఉంటుంది, సైడ్ వేజ్గా ఇదే రేంజ్లో, అంటే మొన్న సైడ్ వేజ్గానే ఉంది. ఈరోజు కొద్దిగా అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ ఛానల్లోకి వచ్చింది. సో ఈరోజు మార్కెట్ ఎక్కడ ఓపెనింగ్ అనేది ఇంపార్టెంట్. సో మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయిందా, ఓపెనింగ్ డౌన్ సైడ్ ఓపెన్ అయిందంటే సెల్లింగ్ ప్రెజర్ డౌన్ సైడ్కి వచ్చినట్టు. అలాగనే ఈ ఛానల్లోనే ఉంటుంది. సో ఇది ఒక ఛానల్లో మూమెంట్ ఉంది. సో ఈ ఛానల్లో ఈరోజు ఉన్నట్టయితే ఇది కూడా సైడ్ వేజ్గా అన్నట్టే. మండే రోజు అప్ సైడ్ మూమెంటంకి ఉండే ఛాన్స్ ఉంటుంది పైకి వెళ్తే ఈరోజు. లేదంటే ఈరోజు కొద్దిగా అప్ సైడ్ వెళ్ళిందనుకో, ఇక్కడనే ఇటు సైడ్ అప్ సైడ్ ర్యాలీ చేసే ఛాన్స్ కూడా ఉంది. సో చూద్దాము, మార్కెట్ ఓపెనింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే కూడా ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్న మొత్తం మొన్న సైడ్ వేజ్గానే ఉంది, నిన్న కూడా సైడ్ వేజ్గానే ఉంది, సెల్లింగ్ ప్రెజర్ స్టార్ట్ అయింది. కానీ సో ఈ రేంజ్ అంటే మనకి నిన్న కొద్దిగా ఇది అంటే 53,000 దగ్గర ఇది హైయెస్ట్ ఉంది మనకి ఇక్కడ చూసుకుంటే. సో దీన్ని రిజెక్ట్ అయింది, ఇక్కడ రిజెక్ట్ అయింది, కొద్దిగా పైన ఓపెన్ అయింది, కానీ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. సో మార్కెట్ కొద్దిగా ఇక్కడ పైన ఓపెన్ అయింది అనుకో, ఇది ఎప్పుడు బ్రేక్ ఇచ్చినా కానీ అప్ సైడ్ మంచి ర్యాలీ ఉంటుంది ఎప్పుడు. సో ఈ రోజా మండేనా అనేది చూడాలి. సో అదేవిధంగా అంటే మార్కెట్ ఓపెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ లెవెల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దీనికి కూడా మార్కెట్ ఈరోజు ఓపెనింగ్ అయినా నెక్స్ట్ టార్గెట్ ఈ హైక్ కూడా ఉండొచ్చు, అంటే 24,400 నెక్స్ట్ ఉండొచ్చు. సో మార్కెట్ అయితే ఈ లోకి వచ్చి టచ్ చేసిన ఈరోజు, తర్వాత నెక్స్ట్ ఈరోజే పైకి వెళ్ళటమా లేకపోతే మండే వెళ్ళటమా, ఈ టార్గెట్ అయితే పైకి అయితే ఉంటుంది. ఇది బ్రేక్ డౌన్ ఇస్తే డౌన్ సైడ్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఇక్కడ ఎఫ్ఐఐ డేటా కూడా చూసుకున్నట్టయితే మనకి ఎఫ్ఐఐస్
బయింగ్ ప్రెజర్ 13,837 కోట్లు బై చేస్తే సెల్లింగ్ 11,261 కోట్లు సెల్ చేశారు. సో ఓవరాల్గా నెట్ చూసుకున్నట్టయితే బయింగ్ ఉంది 2,575 కోట్లు బయింగ్ ఉంది. అదేవిధంగా అంతే ప్రెజర్ తోటి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 2,375 కోట్లతోటి సెల్ చేశారు. సో బయ్యర్స్ సెల్లర్స్ సేమ్ ఉన్నారు కాబట్టి సో మార్కెట్ అయితే అప్పర్ లెవెల్లో సైడ్ వేస్గానే మెయింటైన్ చేసే ఆస్కారం ఉంది. సో ఒక మంచి అప్ మూవ్ చేసిన తర్వాత ర్యాలీ డౌన్ సైడ్కి ఉండే ఛాన్స్ ఉంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఎఫ్ఐఎస్ డేటా చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ బుల్లీస్గానే ఉన్నారు, ఇండెక్స్ కానీ ఆప్షన్స్ కానీ. అదేవిధంగా ప్రో ట్రేడర్స్ మైల్డ్ బేరిస్గా ఉన్నారు, క్లయింట్స్ స్ట్రాంగ్ బేరిస్గా ఉన్నారు, మీడియం బేరిస్గా ఉన్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూసుకున్నట్టయితే మనకి ఓవరాల్గా ఇది పుట్ కాల్ రేషియో, నిఫ్టీది పుట్ కాల్ రేషియో చూసుకున్నట్టయితే 0.9 ఉంది. అంటే కాల్ రైటర్స్ కొద్దిగా ఇంక్రీజ్ అయినట్టుగా కనబడుతుంది. కానీ ఇక్కడ ఇండియా వోల్టైలిటీ ఇండెక్స్ అయితే 12.9 ఉంది. అంటే స్ట్రాంగ్ అండ్ స్టేబుల్గా ఉన్నట్టు, వాలటైలిటీ లేదు. సో సైడ్ వేస్ టు బుల్లిష్ టైప్గా ఉంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసామనుకో, బ్యాంక్ నిఫ్టీ చూస్తే బయ్యర్స్ సెల్లర్స్ ఈక్వల్గా ఉన్నట్టు 1 పుట్ రైటర్స్ కాల్ రైటర్స్ సమానంగా ఉన్నట్టు 1.01 ఉంది. సో మార్కెట్ సైడ్ వేస్గా ఉంది ప్రస్తుతానికి దీని డేటాను బట్టి 12.1. సో గ్లోబల్ డేటా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ డౌ జోన్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది, కానీ S&P 500 పాజిటివ్గా ఉంది, నాస్డాక్ పాజిటివ్గా ఉంది. తర్వాత ఇక్కడ మనకి జర్మన్ మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అయింది, లండన్ మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అయింది. తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి జపనీస్ మార్కెట్ ఇప్పుడు రన్ అవుతుంది 6:30. సో ఇది ఒక సైడ్ వేస్గా ఉంది, సైడ్ వేస్ టు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి నెగిటివ్లో రన్ అవుతుంది. సో ఇక్కడ చైనీస్ మార్కెట్ అంతా నెగిటివ్గా రన్ అవుతుంది. సో అది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి చూద్దాము మనకి ట్రేడింగ్ అవకాశాలు ఎన్ని వచ్చాయనేది వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే వస్తుంది. సో ఈ ట్రెండ్ లైన్ మనకి బ్రేక్ ఇచ్చేదాకా మనకైతే అప్ సైడ్ అయితే తీసుకోవద్దు. సో ఈ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో, మార్కెట్ డౌన్ సైడ్ ఉన్నా కానీ ఇది ఎప్పుడు బ్రేక్ చేస్తుందో, ఫస్ట్ టార్గెట్ ఈ విధంగా 24,340 అవుతుంది, సెకండ్ టార్గెట్ 24,404, తర్వాత పైనకి అప్ సైడ్ ఉంటుంది. అప్పటి వరకు ఈ రేంజ్లో ఉన్నప్పుడు మార్కెట్ నో ట్రేడింగ్ జోన్ లాగా ఉండటం బెటరు. లేదంటే చిన్న స్కాల్పింగ్ చేసే ఛాన్స్ ఉంటే చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ కూడా ఈ జోన్లో ఉన్నంత వరకు కొద్దిగా చేసుకోవచ్చు. సో ఈ జోన్ ఇక్కడ ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ చేస్తుందో మనకైతే మంచి అప్ సైడ్ ర్యాలీ అయితే ఉంటుంది. సో ఓపిక్గా పేషెన్స్ తోటి ట్రేడ్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఫ్రెండ్స్. సో నా అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.